నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. మహిమగల సిద్దిపేట గణనాథుని చెంత ఉగాది సంబరాలు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం వేళ భక్తిభావం వెల్లివిరుస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అడిగిన వారికి అభయం ఇచ్చే ఆపద్ బాంధవుడిగా వెలుగొందుతున్న సిద్దిపేట శ్రీ సిద్ధి వినాయక స్వామి క్షేత్రం నేడు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతుంది. స్వయంభుగా వెలిసిన ఈ గణనాథుని మహిమలు అనంతం. అందుకే పవిత్ర రోజున ఆ స్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. సిద్దిపేట పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఈ సిద్ధి వినాయక ఆలయం. ఇక్కడ కొలువైన స్వామివారు అత్యంత మహిమగల దేవుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏ పని మొదలు పెట్టినా ఇక్కడి వినాయకుడిని దర్శించుకుంటే అది దిగ్విజయంగా పూర్తవుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతున్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఈ రోజు ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృత అభిషేకాలు, నవధాన్యాల అర్చనలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలను తొలగించాలని కోరుకుంటూ భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అట్టహాసంగా జరుగుతుంది. నూతన సంవత్సరంలో గ్రహగతులు, వర్షపాతం, వ్యాపార లాభ నష్టాల గురించి భక్తులు ఆసక్తిగా వింటున్నారు. అటు ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. చూసారుగా, సిద్దిపేట అంతా ఇప్పుడు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంది. మహిమగల దేవుడు, మన కష్టాలు తీర్చే దేవుడు అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సిద్ధి వినాయకుడిని ప్రార్థిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.